చివరి అధ్యాయం సంఖ్యాకాండం 36. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనషే కుమారుడునైన గిలాదు యొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుట ఇశ్రాయేలు పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లా అనేది, అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారిని ఎవరినైనాను పెళ్లి చేసుకొని ఎడల వారి స్వాస్థ్యం మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి ఇట్లా నేను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేల్లో ప్రతివాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలు గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకొనిరి. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే. ముందు మనము సెలోపెహాదు కుమార్తెల యొక్క మనవిని గురించి విన్నాము. సెలోపెహాదుకు కుమారులు లేరు, అందరూ కుమార్తెలే. మరి మాకు స్వాస్థ్యం కావాలా అని అడిగారు. అప్పుడు ఒక చట్టం చేశారు, కుమారులు లేకపోయినా కుమార్తెలు ఉంటే కూడా స్వాస్థ్యము ఇవ్వాలి. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఈ కుమార్తెలు కానీ వేరే గోత్రపు వారిని పెళ్లి చేసుకుంటే అప్పుడు ఈ గోత్రపు స్వాస్థ్యము ఇంకో గోత్రానికి పోతుంది. అది కూడా కాకూడదు. దేవుని నిర్ణయం ప్రకారం ఏ గోత్రానికి ఇచ్చిన స్వాస్థ్యము అది వారికే చెందాలి, ఇంకో గోత్రానికి చెందకూడదు.
అందుకే ఇప్పుడు ఏం చేయాలా, వీరి పెళ్లి విషయం కూడా ఒక నియమం పెట్టారు, ఒక షరతు పెట్టారు. మీరు పెళ్లి చేసుకోవచ్చు కానీ మీ గోత్రపు వారినే చేసుకోవాలి, వేరే గోత్రపు వారిని చేసుకోకూడదు. అది కూడా వారు సమ్మతించారు. కాబట్టి దేవుని క్రమం ఒక విధంగా పాటించడానికి ఇశ్రాయేళ్లకు ఖచ్చితమైన షరతులు, దేవుని ఆజ్ఞలు ఆయా సమయంలో అవసరతను బట్టి కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు. గాడ్ గేవ్ కౌన్సిల్ అండ్ కమాండ్మెంట్స్ అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ గాడ్స్ పీపుల్, especially Zelophehad's daughter's case. So they should not marry anybody from other tribe, because the inheritance will go to other tribe. So that was the problem. So they have decided Zelophehad daughters must marry only from their tribe. ఇది ఇక్కడ జరిగిన తీర్మానం. ఇప్పుడు వివాహమును గురించిన వర్తమానం ఇవ్వాలి. So today we have to meditate about the marriage only. జెలోఫెహాతు కుమార్తెల యొక్క వివాహం దైవికంగా జరగాలి, దైవ క్రమంలో జరగాలి. ఒక విధంగా అదే గోత్రపు వారినే చేసుకోవాలి. అసలు ఇశ్రాయేలీయుల యొక్క వివాహ విషయంలో ఎన్నో స్థలాల్లో నియమాలు ఉన్నాయి. వారు అన్యజనులను కూడా చేసుకోకూడదు, ఇశ్రాయేలునే చేసుకోవాలా, దేవుని బిడ్డలనే చేసుకోవాలా. ఇప్పుడు ఇంకొక షరతు కూడా వచ్చింది, అదే గోత్రపు వారినే చేసుకోవాలి. అది కూడా ఒక క్రమం. వారి దీవెన కొరకు, వారి గోత్రపు దీవెన కొరకు దేవుడు పంచిపెట్టిన స్వాస్థ్యము కూడా అటు ఇటు మరలా ఇంకొక గోత్రము చేతిలో కూడా పోకుండా వారు స్థిరంగా దాన్నే కాపాడుకుంటూ అనుభవించేటట్టు. సో దే ఆర్ సపోజ్ టు మ్యారీ ఓన్లీ ఫ్రమ్ దేర్ ఓన్ ట్రైబ్. జెలోఫెహాద్ డాటర్స్ వేర్ గివెన్ దీస్ కండిషన్. వివాహం అనేది కూడా చాలా ఘనమైన విషయం, గౌరవీనమైన విషయం. ఇట్ ఈస్ అ వెరీ ఆనరబుల్ థింగ్. చాలామంది వివాహాన్ని తేలికగా తీసుకుంటారు, అందుకే నష్టపోతారు, తొందరపడతారు, తప్పు ఆకర్షణలో పడతారు, శోధనలో పడతారు. ఇంకా కొంతమంది అవిశ్వాసులను కూడా చేసుకొని జీవితకాలం అంతా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా దాన్ని దిద్దుకోలేరు. జీవితాంతం కొరకైనా ఒక్కసారి చేసే తీర్మానం వివాహం అంటే. జాగ్రత్త. కాబట్టి సెలోఫెహాదు కుమార్తెలకి వచ్చిన ఆజ్ఞ మరి దేవుని బిడ్డలందరికీ ఒక గొప్ప మాదిరి. వారు దానికి ఒప్పుకున్నది కూడా ఒక క్రమానికి వారు లోబడినారు. వారి గోత్రానికి కూడా మేలు చేసేవారైనారు, దేవుని మాటకు లోబడినే ఉన్నారు. వివాహం అంటే పరిశుద్ధమైన సంబంధం, ఐక్యత. భార్య అంటే ఆదాముతో దేవుడు చెప్పిన మాట ప్రకారం సాటి అయిన సహాయకురాలు. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయకురాలను చేశాడు. దేవుని ఉద్దేశం అంత మంచిది. అయినా భర్త శిరస్సుగా ఉంటాడు.
భార్య భర్తకు లోబడి ఉండాలి. దేవుని క్రమం అవన్నీ పాటించేవారు ధన్యులు. నమ్మకముగా విశ్వాసఘాతకులు కాకుండా జీవించాలి జీవితకాలమంతా. ఇది జీవితాంతం ఈ లోకంలో ఉన్నప్పుడు ఉండే బంధుత్వం. విశ్వాసఘాతకులు కాకూడదు అని కూడా ఉంది హెచ్చరిక. కుటుంబ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. దీవించి స్వాస్థ్యం కూడా ఇస్తాడు. ఏంటో స్వాస్థ్యం? గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. యవన కాలమందు పుట్టిన పిల్లలు దేవుడిచ్చు బహుమానం. వారు బలవంతుని చేతిలో నిద్రపోతుంటారు కానీ బాణం వంటి వారు. అంటే వారిని ఆత్మీయంగా పెంచితే వారు శత్రువు పైన విజయం పొందడానికి సాధనాలు అవుతారు. చంటి బిడ్డల స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించున్నాం. వారి పాటలే చాలు, స్తుతులే చాలు. అంత గొప్ప ఉద్దేశం దేవునికి ఉంది. కీర్తనలు 127, 128లో కుటుంబాలను గూర్చిన వాక్యాలు ఉన్నాయి. కుటుంబ జీవితం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము. ఇక్కడ దేవుడు కుటుంబాన్ని కడతాడు. వారిని ఇంకా పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అది కూడా ఉంది. ఒలీవ చెట్టు చాలా ఉపయోగకరమైన శ్రేష్టమైన ఫలము, నూనె. ఇంకా చెప్పబడి ఉంది ఏంటంటే ఒలీవ చెట్టుది ప్రతిదీ ఉపయోగకరమే. ఆకైనా సరే, కాయ అయినా సరే. ఇంకా నూనె అంటే హత్తుకొని తీసుకుంటారు. కిచెన్లో ఒలివ నూనెతోనే వంట చేయండి ఇప్పటి నుండి. కొలెస్ట్రాల్ కూడా ఉండదు. ఒలివ నూనెతో దీపం ముట్టిస్తే పొగ రాదు, ఉట్టి వెలుగే వస్తుంది. అంత శ్రేష్టమైన నూనె. పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు మీ బల్ల చుట్టూ. ఎన్నో ఆశీర్వాదాలు. కుటుంబ జీవితము సరైన దైవ క్రమములో భక్తితో మరి దేవుని కొరకు సమర్పించుకొని జీవించే వారికి ఉంటుంది. అందుకే వివాహం అనేది సెలోఫేత్ కుమార్తెలు కూడా ఎంతో క్రమబద్ధంగా చేసుకుంటామని తీర్మానం చేసుకున్నారు. దైవ క్రమం, దైవజనుల యొక్క ఆజ్ఞ పాటించడానికి సమర్పించుకున్నారు. మరి దేవుని చిత్తం భక్సింగ్ గారు ప్రమాణములో కూడా పలికిస్తాడు. దేవుని చిత్తములో నా కొరకు ఫలాని వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశారు అని ప్రమాణములో కూడా పలుకాల. ఎవరైనా దేవుని చిత్తములో కాకుండా పెళ్లి చేసుకోవడానికి వచ్చి భక్సింగ్ గారి ద్వారా ప్రమాణం చేయించుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే ఆయన చెప్పించే మాటలు దేవుని పరిపూర్ణ చిత్తములో. అది శ్రేష్టం. ఇస్సాకు రెబేకా యొక్క పెళ్లి అలాగే జరిగింది అని చదువుతున్నాం. లాబాని ఇంటి వారు ఏమన్నారు? ఇది యెహోవా వలన కలిగినది కాబట్టి మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము.
మౌనంగా ఉండేదే. లాబాను మౌనంగా ఉన్నాడంటే అది గొప్ప సంగతి. అలాగ దేవుడు నడిపించాడు. ఎలియాజరు కూడా దేవుని నడిపింపు పొందాడు. అబ్రహాము కూడా ప్రార్థనాపూర్వకంగా నమ్మకమైన దాసుని పంపాడు. ఒక విధంగా ఎలియాజరు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నట్టు కనబడుతుంది. అడుగడుగున ప్రార్థన, దేవుని నుండి గుర్తులు అడిగిపోతాడు, పొంది ముందుకు సాగుతాడు. కాబట్టి అది శ్రేష్టమైన విధానం, దేవుని చిత్తం. అనేకులు ఆత్మీయ జీవితము కుటుంబాలుగా ఎంతో శ్రేష్టమైన విధానంలో జీవించి కూడా ధన్యులైనారు. కొంతమంది నిర్లక్ష్యంగా చేసి నష్టపోయిన వారు కూడా ఉన్నారు. బైబిల్లో అబ్రహాము కుటుంబ జీవితం ఎంత శ్రేష్టమైన ఆత్మీయ విధానంలో జీవించి తాను ధన్యుడైనాడు. ఒక మాట చదువుదాం. ఆదికాండం 18. ఆదికాండం 18. ఎవరైనా 19వ వచనం చదవండి. ఎట్లనగా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారితో బ్రతిములాడునట్లు. అట్లా ఉందా? బ్రతిములాడుతాడా? ఆజ్ఞాపిస్తాడా? ఆజ్ఞాపిస్తాడు. ఈ దినాల్లో బ్రతిములాడినా కూడా వినేటట్లేదు. తల్లిదండ్రులు పిల్లలతో బ్రతిములాడవలసి వస్తుంది. కానీ అబ్రహాము ఆజ్ఞాపించాడు. అధికారపూర్వకంగా దేవుని మాట చెప్పగలిగాడు. కుటుంబం అంతా లోబడ్డారు. పిల్లలు, భార్య, పనివారు కూడా ఎంత క్రమబద్ధమైన జీవితం జీవించారు. అందుకే అబ్రహామును నేను ఎరుగుదును. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మనమిచ్చే సాక్ష్యం కాదు, దేవుడిచ్చే సాక్ష్యం. ఎంత గొప్పది! కొంతమంది సాక్ష్యం గట్టిగానే చెప్తారు, కానీ దేవుడివ్వాల. మన గురించి దేవుడిచ్చే సాక్ష్యం. నేను అబ్రహామును ఎరుగుదును. అబ్రహాము తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుటకును దేవుని మార్గం అవలంబించుటకును వారికి ఆజ్ఞాపిస్తాడు. అలాంటి వ్యక్తి అబ్రహాము, అలాంటి కుటుంబం అబ్రహాముది అని నేను ఎరుగుదును. కాబట్టి ఏం చేస్తాను? అతనికి చెప్పినదంతా నెరవేరుస్తాను. అతనికి ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేరుస్తాను. ఎంత ధన్యత చూడండి! ఒక కుటుంబ జీవితం సరిగా జీవించారు అంటే ఇంకా వారే వాగ్దానములను స్వతంత్రించుకునేవారు. యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదా. మొదట నేను, ఆ తర్వాత నా ఇంటి వారు. మీరు కోరుకోండి. ఇశ్రాయేలుకు సవాలుగా చెప్తున్నాడు, మీరు కోరుకోండి. మేము కోరుకున్నాం. మొదట నేను కోరుకున్నాను, తర్వాత నా ఇంటివారు కూడా నాతో కలిసి తీర్మానం చేసుకున్నారు. ఆశతో, ఇష్టపూర్వకంగా మేమందరం కుటుంబంగా
మా దేవుడైన యెహోవానే సేవిస్తాం. ఎంత ధన్యత! అందుకే పిల్లలు కూడా ప్రభు సేవలో పాలు పొందాలి, పిల్లలు కూడా ప్రార్థన చేయాలి, పిల్లలు కూడా ఎవరైనా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా వారికి కూడా సేవ చేయాలి, ఆతిథ్యం చేయాలి, అలాగ వారిని సిద్ధపరచాలి. ధన్యకరమైన కుటుంబం యెహోషువ కుటుంబం. యెషయా కుటుంబం 8:18. యెషయా 8:18. చదవండి. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతియగు యెహోవాని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నాము. ఐజయాస్ టెస్టిమనీ. మీ అండ్ మై చిల్డ్రన్. భార్య ఏమైందో కానీ వీఆర్ ఫర్ సైన్స్ అండ్ వండర్స్. మేము సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నాం. ఒక విధంగా ఇశ్రాయేళ్లకు జరిగిన పరిస్థితులన్నిటినీ గూర్చిన సూచన యెషయా తన కుటుంబం ద్వారా, పిల్లల ద్వారా వారికి ఒక గుర్తింపుగా ఉండినారు. దే వర్ లైక్ సైన్స్ అండ్ వండర్స్. అలాగ దేవుడు పెట్టాడు, వాడుకున్నాడు. God used Isaiah and his family, Joshua and his family, Abraham and his family, blessed families. కాబట్టి కుటుంబము, భార్యాభర్తలు, పిల్లలు ఒకవేళ వివాహం చేసుకుంటే అలాగ జీవించాల అని ఎంతో శ్రేష్టమైన మాదిరి కొంతమంది కుటుంబాల యొక్క జీవితం. రోమా 16, రోమన్స్ 16, 3-4. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అపోస్తలులైన పౌలు ప్రాణం కొరకు తమ ప్రాణములను పెట్టుటకైనను తెగించిరి. They risked their life for Apostle Paul's life. So that was the dedication. అది వారి సమర్పణ. అలాంటి పేరు వారి ఇంట్లో సంఘం. There was a church in their house. So all the people are grateful, sending their thanks to Aquila and Priscilla. Such a family. ఇప్పుడు తిమోతి ఇంట్లో ఉన్నవారు, తల్లి అవ్వ, తండ్రి విషయం లేదు కానీ తల్లి అవ్వ విషయం ఉంది. 2 తిమోతి 1st chapter, 2 తిమోతి 1st chapter, 5వ వచనం, 3 నుండి కలిసి ఉంది.
నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనే ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యూనిక్యలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎలాంటి విశ్వాసం? నిష్కపటమైన విశ్వాసం. అందరు చెప్పండి, నిష్కపటమైన విశ్వాసం. కాబట్టి ప్రభువును నమ్మినది దేని కొరకు అనేది కూడా స్థిరంగా ఉండాలి. చాలామంది క్రైస్తవులయ్యే దానికి కూడా ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. బ్యాప్టిజం తీసుకునేదానికి కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. మందిరంలో కనబడేది కూడా ఏదేదో ప్లాన్తో వస్తారు. ఇంకా సేవకు వచ్చేది కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువును నమ్మేది మన ఆత్మీయ క్షేమం కొరకు, అంతేకాకుండా ఇతరుల క్షేమం కొరకు, సంఘక్షేమం కొరకు, ఒక విధంగా లోకమంతటి క్షేమం కొరకు. ప్రభు అలాగ చేస్తాడు, అలాగ వాడుకుంటాడు. ఎవరైనా దురుద్దేశాలు ఏది లేకుండా, స్వార్థపరమైన తలంపులు ఏది లేకుండా, సొంత ఆలోచన కోరికలు ఏది లేకుండా దేవుని వద్దకు వచ్చి సమర్పించుకుంటే దేవుడు అలాగ వాడుకుంటాడు. కాబట్టి తిమోతి యొక్క తల్లి, తిమోతి యొక్క అవ్వ నిష్కపటమైన విశ్వాసం. అవ్వ ఎంత కష్టపడిందో తల్లిని మంచి దారికి తేవడానికి, తల్లి ఎంత కష్టపడిందో తిమోతి యొక్క తండ్రి కూడా ఒక విధంగా అంత పెద్ద విశ్వాసి ఏమున్నట్టు లేదు. అయినా తల్లి ఎంత కష్టపడిందో, తిమోతి కూడా ఎంత సమర్పించుకున్నాడో ఇష్టపూర్వకంగా. పౌలుకు జత పనివాడయ్యాడంటే అది మామూలు పని కాదు. పౌలు కొంతమందిని వెనకకు కూడా పంపినట్టు కూడా ఉంది, సరిగా లేకపోతే. ఒక ఆయనను మీరు రావద్దన్నారు సువార్తకు వెళ్తుంటే. చాలా ఖచ్చితమైన వ్యక్తి, అంటే దేవుని సంఘము, దేవుని సేవలో అభ్యంతరాలు రాకుండా జాగ్రత్త పడ్డాడు అంతే. కాబట్టి కుటుంబ జీవితం ఎంతో ప్రాముఖ్యం. సరే, జలోపేహాతు కుమార్తెల యొక్క వివాహాలు ఎంతో మంచి విధానంలో దేవుని క్రమంలో వారు చేసుకొని వారి గోత్రానికి కూడా క్షేమం, ఇశ్రాయేల్ అందరికి ఒక మాదిరి. వారి విషయము బైబిల్లో రాయబడి ఉంది అంటే వారి ఎంతో ఆత్మీయులుగా ఒక మాదిరిగా వివాహం కూడా చేసుకున్నారు అని రుజువు. అయినా దీనికి మించిన మాదిరీలు కూడా ఉన్నాయి. మత్తయి సువార్త 19. మత్తయి సువార్త 19.
12 ఎవరన్నా చదవండి. 19, 12. Matthew 19:12. There are greater examples and spirituality and dedication also. Please read. చదవండి. 19:12. 19, 12. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. ఇంకా ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. అందరూ అంగీకరించలేని కొన్ని విషయాలు కూడా ఉంటుంది. మితిమించిన సమర్పణతో కూడిన జీవితాలు కూడా ఉంటాయి. అందుకే కొంతమంది నపుంసకులుగా పుడతారు, ఇంకా వారి పెళ్లి చేసుకోరు, చేసుకోకూడదు, చేసుకోవడానికి యోగ్యులు కూడా కారు. ఇంకా కొంతమంది మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు. బబులోను దేశంలో చెరగా పట్టుకొని పోయిన యవనస్తులందరినీ ఆ రాజు నపుంసకులుగా చేశాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబద్నిగో రాజుకు సేవ చేయడానికి అలాంటి స్థితి కూడా రాజు ఒక విధంగా బలవంతాన చేశాడు. వారు అలాగే జీవించారు. కొంతమంది ఎవరి ఒత్తిడి లేకుండా స్వయంగా పరలోక రాజ్యము కొరకు మరి ఒంటరిగా జీవించారు, నపుంసకులుగా జీవించారు. వివాహం లేకుండా సమర్పించుకొని కూడా ప్రభు కొరకు జీవించారు. అది అందరు అంగీకరించలేరు, అందరికీ నియమం కాదు. అది సమర్పణ, ఇష్టపూర్వకమైన సమర్పణ. అలా కూడా ఉంటుంది అని ప్రభుయే చెప్పినాడు. పౌలపోస్తలుడు కూడా ఒంటరిగా జీవించాడు. కుటుంబ జీవితమును గురించి చెప్పేటప్పుడు కూడా ఎన్నో విషయాలు వివరిస్తాడు. ఆయన చెప్పిన మాటలు కూడా అందరికీ అంగీకారంగా ఉండడం కష్టము, అయినా బలవంతమేం లేదు అని కూడా చెప్పాడు. ఇది నేను చెప్పుచున్నాను, దేవుడిచ్చిన ఆజ్ఞగా చెప్పకుండా నా సలహా, దేవుని ఆత్మ నాలో ఉన్నాడు అని కూడా నమ్ముచున్నాను అన్నాడు. అంటే ఇష్టపూర్వకంగా సమర్పించుకునే స్థితి ఉంటుంది, బలవంతం లేకుండా అని పౌలు వివరిస్తాడు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, బట్ ఇట్ మస్ట్ బి ఎ విల్లింగ్ డెడికేషన్. 1 కొరింథీ 7వ అధ్యాయం, 1 Corinthians 7 చాప్టర్. మొదటి వచనం చదవండి. మీరు రాసిన విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఇంకా కుటుంబ జీవితమును గురించి వివరిస్తూ ఎన్నో తారతమ్యాలు కూడా చెప్తాడు. వివాహం చేసుకున్నవారు భార్య భర్తను సంతోషపెట్టడానికి ప్రయాసపడుతుంది, భర్త భార్యను సంతోషపరచడానికి ప్రయాసపడవలసిందే. పెళ్లి చేసుకొని వారు
ఏం చేస్తారు? ప్రభువును సంతోషపరచడానికి ప్రయాసపడుతుంటారు. అది ఎంత ధన్యత అని పౌలు చెప్తాడు. కాబట్టి అదొక ఉన్నత స్థాయి. అయినా నిర్బంధంగా ఏం లేదు, బలవంతం ఏం లేదు. వివాహం చేసుకొనటం తప్పు కాదు, చేసుకోవడం ధన్యతనే. యోగ్యమైన ఆత్మీయ కుటుంబ జీవితం జీవించడం కూడా గొప్ప ఆశీర్వాదమే. అది కూడా లోకములో ఉన్నంత వరకు అవసరమే. లోకములో మనుషులు, దేవుని బిడ్డలు విస్తరించడానికి కూడా అది ఒక మూలం. అయినా శ్రేష్టమైన కొంతమందికి ఉండే పిలుపు, ప్రత్యేకత కూడా ఉంటుంది అని ఒక ప్రస్తావన. కాబట్టి సమర్పణలో కూడా ఎన్నో అంతస్తులు ఉంటాయి. సియోను కొండ మీద ప్రభుతో ఏలేవారి వివరణ చూస్తే అది కూడా అలాగే ఉంది. ప్రకటన 14, రెవల్యూషన్ 14. నాలుగో వచనం చదవండి. వీరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవును, అక్కడికెళ్ళా వెంబడింతురు. ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారు, స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారు, వారి అంతస్తు అలాంటిది. కాబట్టి శ్రేష్టమైన సమర్పణ విధానాలు కూడా ఉంటుంది. సెలోఫేహాతు కుమార్తెల యొక్క వివాహం వారి గోత్రములకు క్షేమం, అనేకులకు మాదిరి. దేవుని నడిపింపు ప్రకారం, మోషే ద్వారా వచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు లోబడి అలాగూ కుటుంబ జీవితము కలిగి వారు జీవించినది లేఖనాల్లో కూడా రాయబడినది. ఒక విధంగా వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదం, వారి ద్వారా అనేకులు పొందిన ఆశీర్వాదం. వారొక మాదిరి అయినారు, అనేకులకు మాదిరి అయినారు. ఇప్పుడు మనము అందరికీ కలిపి సంఘమంతటికి జరగబోయే వివాహం కూడా ఉంది. అది ఇంకెంత ముఖ్యం. అది మన గురి. సంఘమంతటికి గురిగా దేవుడు ఆ సందర్భాన్ని పెట్టాడు. దాని కొరకు సిద్ధపడి ప్రభువుతో జతపరచబడి ప్రభువుకు పెండ్లి కుమార్తెగా అయ్యేవారు ఇంకెంత ధన్యులు. వారు పొందబోయే స్వాస్థ్యం ఎంత గొప్పది. అది ప్రతి ఒక్కరూ గురిగా పెట్టుకోవచ్చు. పౌలు అపోస్తలుడు అదే గురితోనే సేవ చేశాడు. ఒకసారి బిల్లీ గ్రాహం గారు ఏదో చెప్పారు. బక్సింగ్ గారిని ముందు పెట్టుకొని, నేను అనేకులకు సువార్త చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. అమెరికా వాళ్ళకు సువార్త చెప్పడం అంటే అంత సులువైన పని కాదు.
తీర్మానం కూడా చేపిస్తున్నాను, రక్షణ తీర్మానం. చేతులు కూడా ఎత్తిస్తున్నాను, ఇంకా వాళ్ళకు తీర్మాన కార్డు కూడా ఇస్తున్నారు. మరలా కౌన్సిలింగ్ కూడా చేపిస్తున్నాను. కానీ తర్వాత వాళ్ళు ఏమవుతున్నారో నాకు తెలియదు, ఎలాగున్నారో నాకు తెలియదు. ఎంతోమంది రక్షణ తీర్మానం చేసుకుంటున్నారు, కానీ తర్వాత వాళ్ళు ఎలాగున్నారో నాకు తెలియదు. ఈ బక్సి గారు అలా కాదు. తీర్మానం చేపించిన తర్వాత సంఘానికి నడుపుతాడు. సంఘములో వారు పోషించబడేటట్టు ఏర్పాటు చేస్తాడు. ఆరాధన బల్ల క్రమంగా వారికి ఉండేటట్టు హెచ్చరిక ఇస్తాడు. పెద్దల్ని పెడతాడు పోషించబడేటట్టు. ప్రభు రాకడ కొరకు, ప్రభుతో జరగనే ఉన్న ఆ వివాహము కొరకు, బంధుత్వం కొరకు, ఆ స్వాస్థ్యము పొందేటట్టు సిద్ధపరుస్తాడు అని చెప్పినాడు. నా సేవ చాలా చిన్నది అంటూ చెప్పుకొచ్చాడు. నా సేవ పూర్తి సేవ కాదు అన్నట్టు చెప్పుకొచ్చాడు. అంత గొప్ప దైవజనుడు. ఈ దైవజనుని సేవ ఒక సంపూర్ణమైన సేవ అని చెప్పుకొచ్చాడు. అంత గొప్పవాడు. చదవండి 2 కొరింథీ 11. 2 కొరింథీ 11. Once Billy Graham also gave testimony. My ministry, after making decisions to accept the Lord for salvation, I don't know what is happening to the people, but this man of God, Brother Buxing, he establishes them by worship and table and fellowship in the church, and prepares them for the Lord's coming, for the heavenly marriage, for the inheritance in that marriage he prepares. So that was Apostle Paul's aim also. అపోస్తలుడైన పౌలు కూడా అలాంటి గురితోనే, సంపూర్ణమైన ఉద్దేశంతోనే సేవ చేశాడు. 2వ వచనం అందరం కలిసి చదువుదాం. 2 కొరింథీ 11:2. 2 Corinthians 11:2. ఆల్ టుగెదర్. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానం చేసి తిని. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని. ప్రభు వచ్చినప్పుడు మిమ్మను ఆయనకు సమర్పించాల. దాని కొరకు మిమ్మను ప్రదానం చేసి తిని, తీర్మానం చేసి తిని, తీర్మానం చేపించి తిని, ప్రతిష్ఠించి తిని, దైవాశక్తితో ఈ పని నేను చేస్తున్నాను, చేసినాను, చేస్తూనే ఉంటాను. దీనికంటే తక్కువైన ఉద్దేశం ఉండదు. సేవ, సంపూర్ణమైన సేవ అంటే ఇదే. దేవుని బిడ్డలను యేసు ప్రభు రాకడ సందర్భమైన వివాహ సందర్భం అని చెప్పబడి ఆ సందర్భం కొరకు సంపూర్ణంగా సిద్ధపరచడం, ప్రతిష్ఠించడం, స్థిరమైన తీర్మానముతో ప్రదానం చేసినట్టే. డేట్ తెలియదు కానీ వివాహం అయితే పక్కా.
విందు కూడా పక్క, తీర్మానం కూడా పక్క. పవిత్రమైన కన్యకగా ప్రదానం చేసి ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప శ్రేష్టమైన విధానం. సేవకు అలాగుండాలి. క్రీస్తుతో జతపరచబడడానికి, క్రీస్తుకు పెళ్లి కుమార్తెగా ఉండడానికి అంటే ఎంత గొప్ప అర్థం. ఇంకా క్రీస్తుకు పరలోకములో సంఘము కంటే సన్నిపమైన బంధుత్వం ఇంకెవరికి ఉండదు. తండ్రి తర్వాత ఇంకా సంఘమే. అలాగుండాలి. సంఘానికి కూడా క్రీస్తు ఎంత సమీపస్థుడు అంటే, తండ్రి కుమారుడు ఎంత సమీపస్థులో అంత సమీపత్వం, ఐక్యత అని కూడా ప్రభువు ప్రస్తావన చేస్తాడు. ఒకరోజు ప్రభు పోలికలోనికి మార్చబడడం ఎంత అద్భుతం. ప్రభులాగా మారడం, ప్రభుతో సమానంగా ఉండడం, అది ఎంత గొప్ప ఆధిక్యత. దూతలందరూ ఆశ్చర్యపోయేటట్టు దేవుని బిడ్డలు దూతలకు మించిన స్థాయికి రావడం, పరలోకపు వివాహం. యేసు ప్రభువారి యొక్క మహిమలో పాలు పొందడం, నిత్యత్వము నుండి యేసు ప్రభువారికి ఏమేమి ఆధిక్యతలు, అధికారం, మహిమ ఉండెనో అవన్నీ ఇప్పుడు సంఘముతో పంచుకోబోతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత. దాని కొరకు సిద్ధపరచబడుతున్నాం. ఆ మాట చదవండి. యోహాను సువార్త 17:22. యోహాను సువార్త 17 మొదట 5 చదవండి, ఆ తర్వాత 22 చదవండి. చదవండి ఎవరైనా. తండ్రి లోకం పుట్టక మునుపు ఏ మహిమ ఉండను ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహింప. ఇప్పుడు 22. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వాహ్! యేసు ప్రభువారి మహిమలో పాలివారం అవుతాం, సమానమైన వారం అవుతాం. పెళ్లి కుమార్తె అంటే, వివాహం అంటే అలాంటి అర్థం. దేవుని రాజ్యానికి యేసు ప్రభువారితో దేవునికున్న వాటన్నిటికీ, ఆయన రాజ్యానికి, ఆయన ఐశ్వర్యానికి, ఆయన మహిమకు తోడి వారసులమవుతాం. పరలోకములో జరగబోయే వివాహం అంటే సంఘానికి ఉండబోయే స్థాయి ఎంత గొప్పదో మనం కొంతవరకు గ్రహించడానికి ఈ మాటలన్నీ రాయబడి ఉంది. చదవండి. రోమా 8:17. రోమా 8:17 ఎవరన్నా చదవచ్చు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. ఆ మాట గమనించండి. క్రీస్తుతో కూడా
మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసుల, కో-హెయిర్స్ విత్ క్రైస్ట్. ఇప్పుడు యేసు ప్రభువుకు తండ్రి దగ్గర సమస్తమునకు వారసుడుగా ఉన్నాడు అని కూడా చదువుతాం. కుమారుడు, హీ ఈజ్ ద హెయిర్ ఆఫ్ ఆల్ థింగ్స్ విచ్ ద ఫాదర్ హ్యాస్. అబ్రహాము ధనవంతుడు, అబ్రహాముకున్న వాటన్నిటినీ ఎవరికిచ్చాడు? ఇస్సాకుకి ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి సమస్తమునకు వారసుడుగా చేశాడు. ఇవన్నీ అద్భుతం. ఇప్పుడు సంఘము, పెళ్లి కుమార్తె, యేసు ప్రభువుకు వధువుగా ఉండబోయేవారు యేసు ప్రభుతో పాటు తోడి వారసులు. క్రీస్తుతో కూడా రాజ్యము కూడా ఏలుతాం. అది ఎంత ఆశ్చర్యం! ఒకవేళ మనలను తెలంగాణ సీఎం చేస్తే ఏం చేస్తారో వెంటనే లేచిపోతారు అనుకుంటే ఇక్కడి నుండి. ఇంకా సేవ వద్దు, నాకు హెబ్రోన్ వద్దు, ఈ సాంబార్ అన్నం కూడా వద్దు. దేవుడు లోకమంతటికి తీర్పు తీర్చువారుగా చేయబోతున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఇంకా పరలోకంలో కూడా దూతలకు కూడా తీర్పు తీర్చేవారుగా చేయబోతున్నాడు. ఎంత ఆశ్చర్యం! క్రీస్తు సింహాసనం మీద కూర్చుండబెడతాను అన్నాడు. అదెంత ఆశ్చర్యం! ఆ మాట చదవండి. ప్రకటన 3:21. నా సింహాసనం మీద. మేము ఒకసారి మైసూర్కి వెళ్ళాము. అక్కడ మైసూర్ రాజా సింహాసనం ఉంది, బంగారు సింహాసనం. కానీ చుట్టూ గొలుసులు పెట్టారు. అక్కడ పోలీసు వాళ్ళు కూడా తుపాకీ పట్టుకొని ఉన్నారు. కనీసం దాన్ని ముట్టనీరు. రాజు చచ్చిపోయాడు, ఆ బంగారు సింహాసనం కూడా దుమ్ము బట్టి ఉంది, కానీ ముట్టనీరు. గౌరవం, మా రాజు సింహాసనం అని. ప్రభు అన్న మాట, జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చదా. సంఘము, పెళ్లి కుమార్తె, ప్రభువుకు వధువుగా ఉండబోయే ఆ స్థితి, ఆ స్థాయి, ఆ ఘనత, ఆ అధికారం, ఆ మహిమ ఎంత గొప్పది! పరలోకమంతటికీ సంతోషం కలిగించబోయే పెళ్లి కుమార్తె. ఆ వివాహం పరలోకమంతటికి సంతోషం. దానికంటే ముఖ్యము ఒక విధంగా ప్రభువుకు సంతోషం, దేవునికి, తండ్రి అయిన దేవునికి సంతోషం, యేసు ప్రభువారికి సంతోషం. ఎన్నిసార్లు ప్రభువును దుఃఖపరిచి ఉంటాం, గాయపరిచి ఉంటాం, కోపం పుట్టించి ఉంటాం. ప్రభు రాకడలో సంఘము పెళ్లి కుమార్తెగా ప్రభువును సంతోషపరిచేవారుగా
ఉండబోతున్నారు. ఎంత ఆశ్చర్యం! యెషయా 62:5 ఎవరన్నా చదవండి. యెషయా 62:5. యవనుడు సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించు. నీ దేవుడు నిన్ను చూచి సంతోషించు. కాబట్టి సంఘం యొక్క స్థితి, సంఘం యొక్క స్థాయి, సంఘం యొక్క ధన్యత, పెళ్లి కుమార్తెగా ప్రభువుకు ఉండబోయే సంఘం ఎంత గొప్ప ఆధిక్యత! తాను సంతోషించడమే కాదు, తాము సంతోషించడమే కాదు, ప్రభువునే సంతోషపరిచే సాధనమవుతారు, ఆధారమవుతారు. ఒక విధంగా జలోఫేహెత్ కుమార్తెలు వారి గోత్రములోనే పెళ్లి చేసుకోవాలని షరతును వారికి పెట్టింది, వారు అంగీకరించింది. ఒక విధంగా వారి స్వాస్థ్యం వారి గోత్రము నుండి ఇంకెవరికి పోకూడదు. వారి స్వాస్థ్యం వారికే ఉండాలి, వారి గోత్రానికే ఉండాలి, వారికి కూడా ఉండాలి అనే షరతును బట్టి అలాగ వారి వివాహం ఒక మంచి విధానములో, దైవ క్రమములో చేసుకోవడానికి సమర్పించుకున్నారు. యేసు ప్రభువారికి వధువుగా సంఘము ఉండబోతుంది. దాని కొరకైన సరి అయిన తీర్మానం, స్థిరమైన తీర్మానం చేసుకున్నవారు ఒక విధంగా ప్రభువునే స్వాస్థ్యముగా పొందుతారు. అది కూడా ఒక గొప్ప ఆధిక్యత. ప్రభు యొద్ద ఉన్నది సమస్తము స్వాస్థ్యముగా పొందుతారు. అది కూడా గొప్ప ఆధిక్యత. ప్రభువునే స్వాస్థ్యముగా పొందుతారు. అది అన్నిటికంటే మించిన ధన్యత. దాన్ని మనం ఊహించలేం. సంఖ్యాకాండం 18 అందరం కలిసి చదువుదాం. Numbers 18:20. The church which is going to be the bride of Christ is going to inherit the Lord himself. Not only what the Lord has, but the Lord himself has their inheritance. So that is the highest degree of inheritance. అన్నిటికంటే శ్రేష్టమైన స్వాస్థ్యం అదే. అందరం కలిసి చదువుదాం. 18:20 సంఖ్యాకాండం అందరం కలిసి చదువుదాం. చదవండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేళ్ల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. నేనే. దేవుడు అంటున్నాడు నేనే. యేసు ప్రభువారికి వధువు అంటే ఇంకా యేసు ప్రభువారినే సొంతం చేసుకున్నట్టు, యేసు ప్రభువారినే స్వాస్థ్యముగా పొందినట్లు, యేసు ప్రభువారితోనే అంత దగ్గర సంబంధం, సహవాసం, బంధుత్వం కలిగి ఉండబోయే సంఘం. ఆ ధన్యత ఎంతో గొప్పది. దాని కొరకే మనము సిద్ధపడాలి, సమర్పణతో జీవించాలి, అది గురిగా పెట్టుకోవాలి. పౌలు అపోస్తలుడు కూడా అదే అన్నాడు, నేను సమస్తమును
నష్టముగా ఎంచుతున్నాను సమస్తం. ఇంకేమంటాడు? సమస్తమును పెంటతో సమానముగా ఎంచుతున్నాను. ఎందుకు అంటే నేను క్రీస్తును సంపాదించుకొనుటకు, ఆయనను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం నేను అలాగ జీవిస్తున్నాను. సమస్తం నష్టం, నాకు లాభం అనేది లేదు, ఉండకూడదు, ఉండదు, అంత నష్టమే. దేనికి నేను విలువ ఇవ్వను, పెంటతో సమానం. అని అలాగ జీవించాడు. క్రీస్తును సంపాదించుకొనుటకు అన్నాడు. నిజంగా క్రీస్తును సంపాదించుకునే వారి జీవితం అట్లా ఉంటేనే క్రీస్తును సంపాదించుకోగలుగుతారు, క్రీస్తుకు వధువు అవుతారు. ఆ ధన్యత లేశమైనా పోగొట్టుకోవద్దు. ఎలిజబెత్ రాణిని గురించి కూడా ఒక కథ ఉంది, మీరు కూడా విని ఉంటారు. ఇంగ్లాండ్ దేశపు రాణి, అప్పుడు ఇంకా రాణి కాలేదు, చిన్న వయసు, ఏదో ఆడుకుంటా ఉంది. ఆడుకుంటుంటే తన్ను చూచుకునే ఆయనను ఎప్పుడు ప్రశ్న అడిగేది, ఇప్పుడున్న రాజు తర్వాత ఈ గొప్ప దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు? ఆయన అన్నాడు, నీకెందుకమ్మా అంత పెద్ద విషయం, ఏదో ఐస్ క్రీమ్ తింటావా చెప్పు, లేకుంటే లాలీపాప్ తింటావా చెప్పు, ఏం కావాలనో చెప్పు, ఇప్పుడు నీకు అంత పెద్ద విషయం ఎందుకు? అయినా ఊరుకునేది కాదు. ఇప్పుడున్న రాజు తర్వాత ఈ గొప్ప దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు? ఊరుకోమ్మా అంటే ఊరుకుంటా, అది మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న. చివరికి ఆ వ్యక్తి చెప్పవలసి వచ్చింది, అమ్మా నువ్వే రాణి కావాలి, నువ్వే రాణి అవుతావు, నువ్వే ఈ దేశాన్ని పరిపాలించే బాధ్యురాలు అవుతావు అని చెప్పవలసి వచ్చింది. చెప్పిన వెంటనే ఏం చేసింది? తన ఆట బొమ్మలన్నీ పారేసింది. మీకు ఇంకా ఆట బొమ్మలు ఉన్నాయేమో. ఇంకా ఏమన్నది? నా సమయాన్ని నేను కొంచెం కూడా పోనివ్వను, నేను బాగా చదువుకోవాలి, ఒక దేశాన్ని ఎట్లా మంచి విధానంలో పరిపాలించాలో ఆ చట్టాలన్నీ నేర్చుకుంటాను, ఇప్పటి నుండి నేర్చుకొని ఒక మంచి రాణి అవుతాను, ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించడానికి సిద్ధపడతాను. అప్పటి నుండి తాను ఇంకా తన సమయాన్ని వృధా చేయలేదు. అసలు సరిగా నిద్రపోయిందో కూడా లేదో, ఆట బొమ్మలన్నీ బారేసింది. నేను ఒక మంచి రాణి కావాలి అన్నది, సిద్ధపడింది, మంచి రాణి అయింది. ఏమన్నది? నేను ఇంగ్లాండ్ దేశమును పరిపాలించే సమయంలో కానీ యేసు ప్రభువారు రెండవసారి వస్తే నేను పరిగెత్తుకొని పోయి నా కిరీటం తీసి ఆయన పాదం దగ్గర పెడతాను అన్నది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినా కూడా కిరీటాలు తీస్తారో లేదో డౌటే. ఈమె అన్నది, నా కిరీటం తీసి ఆయన పాదము దగ్గర పెడతాను అన్నది. అంత గొప్ప దైవజనురాలు, ఆ దేశానికి ఎంతో దీవెన తెచ్చింది. తన ఆధిక్యత ఎరిగింది, దాని కొరకు సిద్ధపడింది, జాగ్రత్త పడింది.
సమయాన్ని వృధా చేసుకోలేదు, వ్యర్థమైన దాటికి సమయమే ఇవ్వలేదు, జాగ్రత్త పడింది. మనం ఇంకెంత జాగ్రత్త పడాలి? నీకు నిద్ర అంటే చాలా ఇష్టం, ఇంకా సమయం ఎట్లా వృధా చేస్తున్నావు? ఎన్ని ఆకర్షణలు నీకు లోకములో. యేసు ప్రభుతో ఏలుతావా? అలాంటి వ్యక్తివైతే డౌటే. సిద్ధపడకుండా, యోగ్యత లేకుండా యేసు ప్రభుతో ఏలడం, యేసు ప్రభువుకు పెళ్లి కుమార్తె కావడం, అది అన్నిటికంటే శ్రేష్టమైన ఉన్నతమైన సృష్టి అంతటికంటే మించిన, దూతల కంటే మించిన ఆధిక్యత. దాని కొరకే సంఘమును సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపాటులో ఉందుముగాక. ప్రార్థనకు వెళ్తాం. ద్రోణాచలం